Hi guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి and thank you so much for your support. And match number 50 Sunrisers Hyderabad versus Rajasthan Royals, table toppers versus నిన్నటిదాకా నెంబర్ 5 ఇప్పుడు నెంబర్ 4. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్కి ఒక వేకప్ కాల్. కంప్లీట్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు గేమ్లో. ఎస్, స్టార్టింగ్లో వాళ్ళకి వికెట్స్ పడిపోయినా వాళ్ళు కంప్లీట్ కంట్రోల్లో ఉన్నారు. బట్ 7 overs 70 ఇన్ 8 wickets in hand. టేబుల్ టాపర్స్ వాళ్ళు. అంటే వాళ్ళు హౌ క్యాపబుల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళకి. అలాంటి చోట నుంచి వాళ్ళు ఓడిపోయారు విత్ 1 run, ఒకే ఒక్క రన్తో ఓడిపోయారు. సో వెల్ ప్లేడ్ సన్ రైజర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ టు భువనేశ్వర్ కుమార్. ఒక వింటేజ్ బౌలింగ్ చూసాం మనం. ఫస్ట్లో ఆ 2 wickets కానీ అండ్ చివరిలో తన బౌలింగ్, తను వేసిన లాస్ట్ ఓవర్ సూపర్బ్ ఓవర్ అది. అండ్ రాజస్థాన్కి ఇది ఒక వేకప్ కాల్. దే షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. వాళ్ళు ఒక్క ప్లేయర్ చివరిదాకా నిలబడి ఉన్నా సరిపోయేది. ఉన్నాడు అప్పటికి. ఈజ్ రోమన్ పాల్ ఈజ్ ఎ క్యాపబుల్ ప్లేయర్. తను మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ బ్రిలియన్స్ ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్. సో ఫైనలీ ఎస్ఆర్హెచ్ఎస్ వన్ దట్ క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ నెగ్గడం వల్ల దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ కంఫర్టబుల్ పొజిషన్ కంపేర్ టు సిఎస్కే. వీళ్ళిద్దరి మధ్య మ్యాక్సిమం ఫైట్ ఉంది ఇప్పుడు. సిఎస్కే ఇప్పుడు సన్ రైజర్స్ ఆడిన వాళ్ళు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు. సన్ రైజర్స్ 4 మ్యాచ్లో 2 నెగ్గితే చాలు, దే విల్ గెట్ 8 wins వస్తాయి. బట్ సిఎస్కేకి 4 మ్యాచ్లో 3 నెగ్గాలి. సో అది డెఫినెట్గా చాలా టఫ్ అది. సో మోస్ట్లీ సన్ రైజర్స్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ కంపేర్ టు సిఎస్కే. ఫైనలీ సన్ రైజర్స్ హ్యాస్ వన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ స్టార్టింగ్లో వాళ్ళకి అంతగా ఫ్రీ ఫ్లో ఆఫ్ రన్స్ ఏం రాలేదు. బోల్ట్ అండ్ అశ్విన్ స్టార్టెడ్ రియల్లీ వెల్. వాళ్ళు చాలా బాగా స్టార్ట్ చేశారు అండ్ స్టార్టింగ్లో రన్స్ రాలేదు వాళ్ళకి. అండ్ దే లాస్ట్ అభిషేక్ శర్మ 5th over దగ్గర. దే లాస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయిన టైంకి 4 overs దే 25 for 1. అండ్ బై ది ఎండ్ ఆఫ్ పవర్ ప్లే కంప్లీట్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే టైప్ ఆఫ్ పవర్ ప్లే కాదు అది. 6 overs 37 for 2. దే లాస్ట్ అభిషేక్ శర్మ అండ్ అమల్ ప్రీత్. ఇద్దరు 2 wickets పోయినాయి. 6 overs 37. మహా అయితే ఎంత కొడతారులే అనుకున్నాం కానీ దే స్కోర్ 201 బికాస్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ మ్యాచ్ కూడా చాలా ఎర్లీగా వచ్చాడు. ఆల్మోస్ట్ 6th overలోనే బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ దట్స్ అ పార్ట్నర్షిప్ ఆఫ్ 95 runs బిట్వీన్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. కంప్లీట్ డామినేట్ చేసి పడేశారు ఆ పార్ట్నర్షిప్. ప్రతి స్పిన్నర్స్ని అయితే చితగ్గొట్టాడు నితీష్ రెడ్డి. సూపర్ ప్లే. అండ్ నితీష్ రెడ్డికి స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డ్ ఉంది. ద వే హీ ప్లే స్పిన్నర్స్ మీద తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 170 ఉంది. పేసర్స్ మీద ఈ గాట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ జస్ట్ 120. అసలు ఈరోజు నిన్న మ్యాచ్లో అసలు కంప్లీట్గా రాజస్థాన్ స్పిన్నర్స్ హెస్ నో క్లూ. వాళ్ళు కంప్లీట్గా క్లూలెస్ అయిపోయారు. 8 overs వేసి వాళ్ళ స్పిన్నర్స్ దే కన్సిడర్ 98 runs విత్ వికెట్ కూడా రాలేదు. చహల్ వర్స్ట్ ఫిగర్స్ రికార్డ్ అయినాయి. 4 overs 62. అశ్విన్ 4 overs 36. పేసర్స్ దే బౌల్డ్ రీజనబుల్ వెల్. వాళ్ళు 12 overలు వేసి దే కన్సిడర్డ్ 103 runs అండ్ 3 wickets తీశారు వాళ్ళు. అండ్ మిడిల్ ఓవర్స్లో కంప్లీట్ అటాక్ చేసి పడేశారు ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ట్రావిస్ హెడ్ 36 balls 50 కొట్టాడు. దట్స్ నాట్ ఎ ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్, బట్ పిచ్ అంత ఈజీగా ఏం లేదు ఫర్ బ్యాటింగ్. నితీష్ రెడ్డి ప్లేడ్ ఆల్మోస్ట్ 30 balls 50. ఇంకా ఫాస్ట్గా ఒకనొక టైంలో ట్రావిస్ హెడ్ని కంప్లీట్గా డామినేట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అంత బాగా ఆడాడు. చాలా సూపర్ బ్యాటింగ్. అండ్ ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అవిష్కాంత్. దానికి ముందు బాలే ఒక రన్అట్, అది థర్డ్ ఎంపైర్కి వెళ్ళింది. బ్యాట్ గాల్లో ఉందా ల్యాండ్ అయిందా అనే కన్ఫ్యూషన్లో అది నాట్అవుట్ ఇచ్చాడు ఎంపైర్. అండ్ నెక్స్ట్ బాలే క్లీన్ బౌల్డ్ ట్రావిస్ హెడ్. అక్కడ 14.4 దగ్గర ట్రావిస్ హెడ్ అయిపోయాడు. సో 15 oversకి దే ఆర్ 131 for 3. అక్కడ లాస్ట్ 5 oversకి దే గాట్ క్లాసన్ వచ్చాడు. క్లాసన్ వచ్చాక ఇంకేముంటుంది, ఒకటే బరితి బాజా. అదే జరిగింది. 19 balls 42 ఫ్రమ్ క్లాసన్. సూపర్ బ్యాటింగ్.
అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 16th ఓవర్ సంజు శాంసన్ స్పిన్నర్ చేత వేయించాడు. డిస్ట్ అశ్విన్. ఓకే, ఆ అశ్విన్ అక్కడ 15 రన్స్ ఎంత ఇచ్చాడు. మళ్ళీ 17th ఓవర్ కూడా స్పిన్కి ఇచ్చాడు. 17th ఓవర్ చాలా వేసాడు, అక్కడ మళ్ళీ 16 రన్స్ పోయినాయి. మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది, బట్ స్టిల్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ చూసింగ్ ఓన్లీ 5 బౌలర్స్ ఆప్షన్. అదే ఇదేం టాక్టిక్ ఇంతకు ముందంటే ఓకే, వాళ్ళకి ఆల్రౌండర్ లేడు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేనప్పుడు వాళ్ళు 5 స్పెషలిస్ట్ బౌలర్స్ అండ్ 6 బ్యాట్స్మెన్స్తో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు దే చూసింగ్ ఓన్లీ 5 స్పెషలిస్ట్ బౌలర్స్. ఐ థింక్ అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లే రాజస్థాన్ టాక్టిక్స్ దగ్గర నుంచి. సో చూసాం కదా, ఒక్క రోజు ఒక బౌలర్కి బ్యాడ్ డే ఉందంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు, ఉన్నా మీరు యూస్ చేయలేదు. యూ హ్యాడ్ అన్ ఆప్షన్ ఆఫ్ రోమన్ పౌల్, బట్ మీరు అది చూస్ చేసుకోలేదు. చహల్ లాంటి ప్లేయర్కి బ్యాడ్ డే ఉంటుందని అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆల్మోస్ట్ 62 రన్స్ ఇచ్చాడు చహల్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ రికవరీ ఫ్రమ్ సన్ రైజర్స్, అందులో డౌటే లేదు. 6 ఓవర్స్కి దేవర్ 37 for 2, అండ్ బై ద ఎండ్ ఆఫ్ 20th ఓవర్ దేవర్ 201 for 3. చివరిలో చితగ్గొట్టాడు క్లాసన్ కానీ నితీష్ రెడ్డి. చివరిలో అయితే కంప్లీట్ క్లాసన్ డామినేట్ చేశాడు. అండ్ ఆర్ఆర్ పేసర్స్ హెస్ బౌల్డ్ వెల్ కంపేర్డ్ టు స్పిన్నర్స్. అండ్ సో 202 రాజస్థాన్కి ఉన్న బ్యాటింగ్కి ఐ థింక్ ఇట్ ఈస్ ఈజీ టార్గెట్, ఈజీగానే కొట్టొచ్చు అనుకున్నారు. బట్ భువనేశ్వర్ హెస్ అనదర్ ఐడియాస్. ఫస్ట్ ఓవర్లోనే 1 for 1 and 1 for 2. ఇద్దరు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఫర్ రాజస్థాన్, వాళ్ళిద్దరు కూడా టాప్లో ఉన్నారు. జాస్ బట్లర్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు వికెట్లు తీశాడు. సూపర్బ్ స్పెల్ అది మటుకే, ఓపెనింగ్ స్పెల్ భువనేశ్వర్ దగ్గర నుంచి 2 వికెట్లు ఒకే ఓవర్లో పడిపోయాయి. అండ్ ఆబ్వియస్లీ సన్ రైజర్స్ ఆర్ ద టాప్, వాళ్ళది పైచేయి అయింది. బట్ ద వే జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ ఒక షిప్ని, మునిగిపోతున్న షిప్ని వాళ్ళు స్టేబుల్ చేసి ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లారు వాళ్ళు. అండ్ బై ది ఎండ్ ఆఫ్ పవర్ ప్లే డెఫినెట్లీ ఆర్ఆర్ పవర్ ప్లే ఇస్ బెటర్ దెన్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ పవర్ ప్లేలో 37 for 2, బట్ ఆర్ఆర్ పవర్ ప్లే 60 for 2. సో డెఫినెట్గా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. చాలా బాగా ఆడారు, సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి. ప్రతి బౌలర్ని కొట్టారు. భువనేశ్వర్ని తర్వాత కొట్టారు, నటరాజన్ అండ్ కమిన్స్, వీళ్ళిద్దరే సూపర్ బౌలింగ్, అందులో డౌటే లేదు. వీళ్ళిద్దరు ఎకానమీ కూడా జస్ట్ 8.5. ఇలాంటి చేజులు జరుగుతున్నప్పుడు వెన్ యువర్ టూ బౌలర్స్ ఆర్ గివింగ్ 8.5 అండ్ పిక్డ్ 4 wickets, వీళ్ళిద్దరూ చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశారు. అండ్ మిగతా వాళ్ళందరినీ కొట్టారు. మ్యాక్రో జాన్సన్ 4 hours 44, ఉన్నత్ గారు 2 hours 23, నితీష్ రెడ్డి 1 over వేస్తే 12 runs కొట్టారు. షాబాజ్ అహ్మద్ని కొట్టారు 1 overలో టోటల్ 11 runs. వీళ్ళిద్దరూ బౌల్ రియల్లీ వెల్. అండ్ లాస్ట్ 7 hours దే నీడ్ జస్ట్ 70 runs. రాజస్థాన్ రాయల్స్ దేర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. 8 wickets ఉన్నాయి వాళ్ళ చేతిలో. వాళ్ళిద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ ఆడుతున్నారు. ఇంకా అక్కడి నుంచి డ్రామా అనేది స్టార్ట్ అయింది, ప్యూర్ డ్రామా. అక్కడ నటరాజన్ ఒక సూపర్ ఓవర్ వేసాడు, అక్కడ ఒక వికెట్ తీసాడు జైస్వాల్ది, బట్ అక్కడ 11 runs వచ్చినాయి. దే ఆల్రెడీ గాట్ 11 runs ఆ ఓవర్లో. నెక్స్ట్ ఓవర్ దే గాట్ ఎ వెరీ బిగ్ ఓవర్ 14 runs ఉన్నత్ గారి దగ్గర నుంచి. సో అక్కడ మీకు ఈక్వేషన్ ఎలా మారిపోయింది? 5 hours దే యూనిట్ జస్ట్ 45 runs, 7 wickets in hand. అక్కడ ప్యాట్ కమిన్స్ వేసాడు అబ్బా ఒక ఓవరు 3 runs ఇచ్చాడు. అది 16th over 3 runs ఇచ్చి వికెట్ ఆఫ్ రియాన్ పరాగ్ని ఎత్తుకుపోయాడు, 3 runs ఇచ్చాడు. అక్కడ ఈక్వేషన్ అనేది కొంచెం టైట్ అయింది. అండ్ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ బిగ్ ఓవర్ మ్యాక్రో జాన్సన్ దగ్గర నుంచి, దట్ ఈస్ ఎ 15 run ఓవర్. సో లాస్ట్ 3 hours దే నీడ్ జస్ట్ 27 runs, 6 wickets in hand. అసలు ఎవరైనా రాజస్థాన్ ఓడిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తారా? అక్కడ నటరాజన్ అండ్ మళ్ళీ కమిన్స్ బ్యాక్ టు బ్యాక్ 7 runs ఓవర్స్ ఇచ్చారు, జస్ట్ 7 runs. 18th over అయితే నటరాజన్ ఫస్ట్ బాల్ 6 ఇచ్చేసాడు. సో ఈ ఓవర్ డెఫినెట్గా వీళ్ళు టార్గెట్ చేస్తారనుకుంటే మిగతా 5 balls ఒక రన్ వచ్చింది. ఒక వికెట్ పోయింది, హెట్మైర్ వికెట్ పోయింది. సో నటరాజన్ హెస్ బౌల్డ్ బ్రిలియంట్లీ వెల్, అందులో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ ఓవర్ ప్యాట్ కమిన్స్ గేవ్ జస్ట్ 7 runs, అక్కడ కూడా వికెట్ పోయింది. అక్కడ కూడా ధ్రువ్ జురెల్ ఆడి ఉండాల్సింది ఈ మ్యాచ్ ధ్రువ్ జురెల్కి ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి ఛాన్స్. అనవసరంగా తను ఈ లాస్ట్ హిస్ వికెట్, ధ్రువ్ జురెల్ అయిపోయాడు. ఇంకా లాస్ట్ ఓవర్ దే నీడ్ 13 runs
ఫస్ట్ బాల్లో ఫస్ట్ 2 బాల్స్కి దే గాట్ జస్ట్ 3 రన్స్. సో ఈక్వేషన్ అనేది 4 balls 10 runs అయింది. అక్కడ 4 వచ్చింది, రెండు రెండు రెళ్ళు పరిగెట్టారు. అండ్ ఇంకొక లాస్ట్ బాల్ కనీసం సింగిల్ వచ్చి ఉంటే బాగుండేది, సూపర్ ఓవర్కి వెళ్ళేది. సూపర్ ఓవర్ చూసి మనం ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 5 years అయింది అనుకుంటా. 5 years 4 years అయింది ఐపీఎల్లో సూపర్ ఓవర్ వచ్చి, చాలా రోజులు అయిపోయింది. బట్ సూపర్ ఓవర్ రాలేదు. క్లీన్ ఇట్స్ క్లీన్ ఎల్బిడబ్ల్యూ. ఈవెన్ రమన్ పవల్ రివ్యూ చేసుకున్నాడు, కానీ ఈవెన్ హీ నో దట్ ఇట్స్ ఎ క్లీన్ హిట్ అని. సో ఇట్స్ క్లోజ్ మ్యాచ్, చాలా క్లోజ్ మ్యాచ్. ఆల్మోస్ట్ రాజస్థాన్ విన్నింగ్లోనే ఉంది. ఆ 3 ఓవర్లో 27 runs కొట్టాలి, 6 వికెట్లు చేతిలో ఉన్నప్పుడు మీరు ఓడిపోయారంటే, మీరు చివరి ఓవర్కి రమన్ పవల్ ఉన్నాడు, అండ్ ఓ పక్కన అశ్విన్ ఉన్నాడు, బట్ స్టిల్ దే లాస్ ద గేమ్. సో ఇట్స్ ప్యూర్ బ్రిలియన్స్ ఫ్రమ్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ని మిడిల్ ఓవర్లో ఒక ఓవర్ గట్టిగా కొట్టారు, బట్ అందుకే తన నెంబర్స్ అబౌట్ 10 ఉన్నాయి ఎకానమీ. బట్ నాకు ఒకటి అనిపిస్తుంది అబ్బా, వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరూ ఆడట్లేదు. చహల్ ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్, సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు, నిన్న మ్యాచ్లో కూడా అంతే, శివం దుబే ఫెయిల్ అయ్యాడు, అంతకుముందు కుల్దీప్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. నాకు ఎందుకో వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ, ముంబై ఇండియన్స్ మ్యాచ్లో రోహిత్ ఫెయిల్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు, స్కై ఫెయిల్ అయ్యాడు. వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వరుసగా క్యూలు కడుతున్నారు. బట్ ఇట్స్ వెరీ గుడ్ మ్యాచ్. చాలా బాగా ట్రై చేశారు రాజస్థాన్ రాయల్స్, బట్ వాళ్ళకి పోయేది ఏం లేదు, దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద టాప్. ఇది ఒక వేకప్ కాల్, వాళ్ళు దే షుడ్ చెక్ ఎక్కడ వాళ్ళు ఫాల్టర్ అయ్యారు అని. ఏం లేదు, ఒకే ఓవర్లో 2 క్రూషియల్ బ్యాట్స్మెన్స్ బట్లర్ అండ్ శాంసన్ అయిపోవడం వాళ్ళకి పెద్ద మైనస్. వేరే టీంకి ఎవరికైనా ఒకే ఓవర్లో ఇలాంటి ప్లేయర్స్ పోయారంటే దే విల్ ఫాల్టర్, ఒక భారీ విన్ వచ్చేది. బట్ బికాస్ దే ఆర్ రాజస్థాన్ రాయల్స్, ద వే రియాన్ పరాగ్ ఇన్ ఫామ్, ఈ ఐపీఎల్ మనం చూస్తున్నాం, రియాన్ పరాగ్ ఫామ్ ఈజ్ ఇన్ అ టెర్రిఫిక్ ఫామ్. సో వాళ్ళు కోలుకుని చివరి దాకా ఫైట్ చేశారు, చివరిలో దే లాస్ట్ ఇట్. అండ్ స్టిల్ రాజస్థాన్ రాయల్స్ ఆన్ ద టాప్, అండ్ సన్ రైజర్స్ 4th పొజిషన్కి వచ్చేసారు. అండ్ సన్ రైజర్స్ నెక్స్ట్ 4 matchesలో 2 నెగ్గినా చాలు. ముంబై ఇండియన్స్తో, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ అండ్ పంజాబ్, ఈ 4 2 నెగ్గితే ఆల్మోస్ట్ దే విల్ కన్ఫర్మ్ దేర్ పొజిషన్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇంకొక మ్యాచ్ నెగ్గినా దే విల్ కన్ఫర్మ్ టాప్ 2 పొజిషన్స్. టాప్ 2లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఢిల్లీతో మ్యాచ్ ఉంది, చెన్నైతో ఉంది, పంజాబ్ అండ్ కేకేఆర్. సో చూడాలి హౌ ఇట్ ఫేర్స్. అండ్ ఫైనలీ వెరీ గుడ్ కంబ్యాక్. 2 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు ఓడిపోయాక సన్ రైజర్స్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి ఈ మ్యాచ్లో. ఇట్స్ ఎ గుడ్ విన్. అండ్ all the best Rajasthan Royals, and all the best SRH. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.